మైలవరం బీజేపీ మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు మొన్ననే. అక్కడ అంతకుముందు మాజీ మంత్రి దేవినేని ఉమ మొట్టమొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తి. నందిగామ నుంచి కంటిన్యూ గెలుస్తూ వచ్చి నియోజకవర్గాల పునర్విభజనలో ఆ సీటు ఎస్సీ రిజర్వ్డ్ అవడంతో మైలవరం నుంచి పోటీ చేసి గెలిచారు. ఓటమి ఎరగలేదు. ఇప్పుడు ఆయనకి మైలవరం సీట్ అనుకుంటే మార్చి వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారు. బీ ఫారం అందుకున్న తర్వాత వసంత కృష్ణప్రసాద్ కూడా అంటే ఇప్పటిదాకా ఒక రకంగా ఉప్పు నిప్పుల సంబంధాలు ఉన్నాయి వీళ్ళ మధ్య. ఇప్పుడు అది మొన్ననే దేవినేని ఉమ మిగతా వాళ్ళందరూ ఎదురు తిరిగినా అతను ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ తాజాగా బీ ఫామ్ తీసుకున్నాక దేవినేని ఉమ కార్యాలయానికి వెళ్తే ఆయన్ని గెలిపించమని పిలుపునివ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. పార్టీ లాయలిస్ట్గా చూపించారు. పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్య